ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత బనకచెర్ల అన్న, అసలు ఈ బనకచెర్ల ఎక్కడ ఉంది? చాలా మందికి ఇప్పటికీ ఇక కొందరు మంత్రులే అది బనకచెర్లనా బంకచెర్లనా అని మాట్లాడుతుంటే మూడు 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 విషయాలు ఇందులో అన్న. ఫస్ట్ విషయం ఏంటంటే బనకచెర్ల ఎక్కడ ఉంది, బనకచెర్ల ఇంపార్టెన్స్ ఏంది, బనకచెర్ల ఎప్పుడు మొదలైంది, బనకచెర్లకు నీళ్ళని తీసుకుపోవడం వల్ల వాళ్ళకి ఏమేమి పంటలు పండుతాయి అనేది ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే బనకచెర్ల పేరుతో ఢిల్లీలో జరిగిన సమావేశం, అలా రేవంత్ రెడ్డి చంద్రబాబు మాట్లాడుకున్న అంశాలు, ఇది రెండవది. మూడవది బనకచెర్లతో తెలంగాణకి ఏం నష్టము, తెలంగాణ ఎందుకు వ్యతిరేకిస్తున్నది, ఈ మూడింటి మీద నేను మాట్లాడతాను. నెంబర్ 1 ఏంటంటే బనకచెర్ల అనేది పూర్వం కర్నూలు జిల్లా, ఇప్పుడు నంద్యాల జిల్లా. అది మన పోతిరెడ్డిపాడు బాగా పాపులర్ కదా. ఆ పోతిరెడ్డిపాడుకు 16.5 కిలోమీటర్ల దిగువన ఉంటుంది. ఓకే, దాని ఇంపార్టెన్స్ ఏంటంటే అదొక రెగ్యులేటర్, క్రాస్ రెగ్యులేటర్ అంటాం. అంటే ఆ పోతిరెడ్డిపాడు ద్వారా ఒక పెద్ద కాలువ అక్కడికి పోతుంది. రెండు ప్యారలల్ కెనాల్స్ పోతాయి. ఒకటేమో ఎన్టీ రామారావు పీరియడ్లో మద్రాసుకు మంచినీళ్ళు వేయడానికి తవ్విన కాలువ, రోజుకొక టీఎంసీ పోయే కాలువ. అది పక్కనే రాజశేఖర రెడ్డి గారు ఇంకో 4 టీఎంసీలు పోవడానికి ఇంకొకటి తవ్వారు. అంటే మొత్తం 5 టీఎంసీల నీళ్లు ఎస్ఆర్ఎంబి మెయిన్ కెనాల్ అంటారు దాన్ని, శ్రీశైలం రైట్ బ్రాంచ్ మెయిన్ కెనాల్. ఓకే, అది బంకచెర్ల దగ్గర పోయిన, బనకచెర్ల అనే ఊరు దగ్గర కట్టిన రెగ్యులేటర్. అది ఇదే కాలువ మీద ఎస్ఆర్బీసీ మీద కట్టారు. అక్కడ నుంచి 3 దిక్కులా డివైడ్ అవుతాయి. ఒకటేమో గాలేరు నగరి, ఒకటి ఎస్ఆర్బీసీ, ఒకటి తెలుగు గంగ, ఒకటి ఎస్కేప్ ఛానల్ కూడా ఉంటుంది. ఈ ఎస్కేప్ ఛానల్లో పడ్డాయి పెన్నా నదిలోకి వెళ్ళిపోతాయి డైరెక్ట్గా. అంటే అది రిడ్జ్ అన్నట్టు. అది అలా కొంచెం తవ్విండ్లు నీళ్ళు పోవడానికి డీప్ కట్ అంటాం కదా, డీప్ కట్ చేసి ఆ నీళ్ళని తీసుకుపోయి పెన్నా నదిలో కలుపుతారు. ఓకే, పెన్నా పెన్నా నదిలో యాక్చువల్గా నీళ్ళు ఎక్కువ లేవు. ఇప్పుడు గోదావరిలో మనకు 1400 టీఎంసీల పైన మనకు ఉన్నాయి, తెలంగాణ ఆంధ్రకు కలిపి. కృష్ణాలో మనకు 800 టీఎంసీల పైన ఉన్నాయి. బట్ పెన్నా నదిలో మొత్తం ఉన్నదే 97 టీఎంసీలు. అది కూడా ఇప్పుడు రాయలసీమలో కరువు పరిస్థితుల వల్ల 97 టీఎంసీలు కూడా వస్తలేవు. బట్ అక్కడ ప్రాజెక్టులు కట్టుకున్నారు. కండలేరు, సోమశిల, ఇట్లాంటి పెన్నా బ్యారేజ్, సంగం ఆనకట్ట అంటాం మనం, నెల్లూరు దగ్గర కట్టింది. ఇవన్నీ పెన్నా నది మీద ఉన్నాయి. బట్ నీళ్లు లేక ఈ కృష్ణా నీళ్లను దానికి అనుసంధానం చేశారు రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు ఎన్టీ రామారావు. అదే కాకుండా రాయలసీమలో అన్ని ప్రాజెక్టులకు కూడా పోతిరెడ్డిపాడే దిక్కు. పోతిరెడ్డిపాడు అనేది ఎక్కడ ఉంది? ఇప్పుడు శ్రీశైలము ఒక డిఫరెంట్ ప్రాజెక్టు. నాగార్జునసాగర్ డ్యాము ఎక్కడ ఉందో రిజర్వాయర్ అక్కడే ఉంది. డ్యామ్ మీద పోతే మొత్తం నీళ్లు కనిపిస్తుంది. కానీ శ్రీశైలం అట్లా కాదు. శ్రీశైలం పెద్ద గుట్టలల్లో కట్టారు. 2 గుట్ల మధ్యలో చిన్న కొద్ది దూరమే ఉంటుంది. ఆయకట్టు వేరే, ఆయకట్టు కాదు, రిజర్వాయర్ చాలా దూరం, 60 కిలోమీటర్ల దూరంలో రిజర్వాయర్ ఉంది. ఇదంతా గార్జ్ పోర్షన్, 2 పక్కల గుట్టలు, తెలంగాణ గుట్టలు, ఆంధ్ర గుట్టలు, వాటిని నల్లమల్ల అంటారు. ఆ వెనకాల ఎక్కడనో ఓపెన్ అవుతుంది ఏరియా, ఆత్మకూరు, నందికొట్కూరు ఆ ఏరియాలో. ఇటు పక్కనేమో మనకు ఆలంపూరు, తర్వాత ఇవన్నీ జోగులాంబ డిస్ట్రిక్ట్ అంటాం కదా. ఇటు వనపర్తి, కోలాపూరు, ఇవన్నీ మన సైడ్ ఉంటాయి. అటు సైడ్ కర్నూలు జిల్లా ఉంటుంది. ఇప్పుడు నంద్యాల జిల్లా ఇది. ఆత్మకూరు, నందికొట్కూరు, మల్యాల, ముచ్చెర్ల ఇట్లాంటివన్నీ. అయితే ఆ ఏరియాలో వచ్చి స్టోర్ అవుతాయి నీళ్ళన్నీ. అయితే ఆ నీళ్లు స్టోర్ అయిన కాడ పోతిరెడ్డిపాడు అనేది ఒకటి కట్టారు. కట్టి దాన్ని కొంచెం లోతుగా తీసి ఆ రిడ్జ్ దాటిస్తారు. ఏది పెన్నా నదికి నీళ్లు పోవడానికి ఇట్లా రిడ్జ్ ఉంటుంది అన్నట్టు. ఈ రిడ్జ్లో ఇటున్న నీళ్ళని ఇటు దాటియాలంటే ఇట్లా చిన్నగా డీప్ కట్ చేస్తారు. ఓకే, ఆ డీప్ కట్ మీదనే కట్టింది పోతిరెడ్డిపాడు. ఆ పోతిరెడ్డిపాడు ద్వారా 16.5 కిలోమీటర్ల కిందకి బనకచెర్లకు పోతాయి. బనకచెర్ల నుంచి రాయలసీమ ప్రాంతానికి వెళ్ళిపోతాయి, నెల్లూరు జిల్లాకు పోతాయి. కండలేరు, సోమశిల అక్కడే ఉన్నాయి. అక్కడ నుంచే మద్రాసుకు మంచినీళ్ళు పోతుంటాయి. ఎస్ఆర్బీసీ అనేది ఒక అప్రూవ్డ్ ప్రాజెక్టు, 19 టీఎంసీలు. అయితే ఇప్పుడు ఏంటంటే అక్కడ నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళని తీసుకుపోదామంటే తెలంగాణ అడ్డుదలుగుతుంది. ఇంతకుముందు లెక్కలు లేకుండే, ఇప్పుడు టెలిమెట్రీ అని పెట్టారు. యథేచ్ఛగా తీసుకుపోవడానికి లేదు. ఇదివరకు వరద జలాలు తీసుకుపోవాలని రూల్ ఉంది, అంటే ఎక్కువ వస్తేనే తీసుకుపోవాలని కట్టుకున్నారు. ఇప్పుడు నికర జలాలు తీసుకుపోతున్నారు, దానికి తెలంగాణ అడ్డుదలుగుతుంది. ఇక లాభం లేదు, ఎక్కువ కాలం మనం తెలంగాణను మోసం చేయలేమని చెప్పి గోదావరి నీళ్ళని అటు తీసుకుపోవడానికి చంద్రబాబు నాయుడు ఏం చేసిండంటే, గోదావరిలో ఎక్కువ నీళ్లు ఉన్నాయి, ప్రతి సంవత్సరం సముద్రంలో కలుస్తున్నాయి అని చెప్పేసి దానికి ఒక ప్రతిపాదన ఇచ్చి వ్యాప్కోస్ వాళ్ళకు 2016లో తయారు చేయమని, రిపోర్ట్ తయారు చేయమని ఇచ్చాడు. వాళ్ళు తయారు చేసి 2019లో ఇచ్చారు ప్రభుత్వానికి. అప్పటికి చంద్రబాబు పోయి జగన్ వచ్చాడు. అప్పటికే జగన్ 2 సార్లు కేసీఆర్ గారితో ప్రగతి భవన్లో గోదావరి జలాలను 2 రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ఎట్లా తీసుకుపోవాలనేది డిస్కస్ చేశారు. దానికి ఇంజనీర్ల కమిటీ వేస్తే ఇక్కడ ఇంజనీర్లు అక్కడ ఇంజనీర్లు కలిసి 5 రిపోర్ట్లు తయారు చేశారు. ఈ లోపల వ్యాప్కోస్ వాళ్ళ రిపోర్ట్ వచ్చింది. ఆ
అప్పటికే చంద్రబాబు నాయుడు ఆ జగన్ను దండకం మొదలుపెట్టిండు, తిట్ల దండకం. ఈయన ఆంధ్ర ప్రయోజనాలను కేసీఆర్ కాళ్ళ దగ్గర పెట్టాడు. ఎస్. ఇలా తెలంగాణ మీకెళ్ళి నీళ్ళు వచ్చినట్టయితే తెలంగాణ నీళ్ళని మనకు రానియదు. వాళ్ళు పోతిరెడ్డిపాడు ద్వారా మనకు నీళ్ళు రాణిస్తారు. పైనుంచి మళ్ళీ ఏమన్నారంటే మనకు నీళ్ళు రాలేరు. సో నాగార్జున సార్ ద్వారా కనుక శ్రీశైలంలోకి తీసుకపోతే అదే బనకచెర్లకు పోతాయి. 25,000 కోట్లతో అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు 82,000 కోట్లను పెట్టారు. బట్ అది 3 లక్షల కోట్లకు పోతుంది అయిపోయేసరికి. 9 లిఫ్ట్లు, ఒక పెద్ద టన్నెలు ఎట్లా పోతాయి? పోలవరం దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజీకి గ్రావిటీతో వస్తాయి. ఓకే. ప్రకాశం బ్యారేజీ నుంచి 6 లిఫ్ట్లతోని బనకచెర్ల మన మధ్యలో బొల్లపల్లి రిజర్వాయర్ పోతాయి. బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి ఒక టన్నెల్ నల్లమలలో కొట్టాలి. నల్లమల గుట్టలలోకి వెళ్ళి టన్నెల్ తీసి మళ్ళీ 20-25 కిలోమీటర్ల టన్నెల్. అక్కడ నుంచి ఇంకో 3 లిఫ్ట్లతోని ఈ బనకచెర్ల దగ్గరికి వస్తాయి. కేసీఆర్ చెప్పింది ఏంటంటే అవసరం లేదు మీకు, ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎట్లాగ వస్తున్నాయి కదా, వైకుంఠపురం అని ఉంటుంది, అక్కడ ఒక చిన్న బ్యారేజ్ కట్టండి, అక్కడ నుంచి ఎత్తి పులిచింతల్లో పోయండి, పులిచింతల నుంచి మళ్ళీ టేల్పాండ్లకు వస్తాయి, ఇంకొక లిఫ్ట్ పెడితే అంటే మొత్తం కలిపితే 3 లిఫ్ట్లతోని నాగార్జునసాగర్లో పడతాయి. నాగార్జునసాగర్లో పడ్డ తర్వాత శ్రీశైలం దాకా పోతాయి అవి బ్యాక్ వాటర్. శ్రీశైలంలో ఆల్రెడీ అరేంజ్మెంట్ ఉంది, రివర్సబుల్ పంప్స్ అనేవి నాగార్జునసాగర్లో ఉన్నాయి, శ్రీశైలంలో ఉన్నాయి. అవి కొత్తవి పెట్టి అక్కర్లేదు, అవి ఆల్రెడీ అక్కడికి వచ్చిన నీళ్ళని ఎత్తిపోస్తాయి. ఇంకో 3 కొత్తవి పెట్టుకుంటే 3 లిఫ్ట్లతోని 25,000 కోట్లతోని శ్రీశైలంలో పడితే బనకచెర్ల పోతాయి. సింపుల్గా అయిపోతుంది. దీనివల్ల నాగార్జునసాగర్లో నీళ్ళు వస్తాయి కాబట్టి తెలంగాణకు లెఫ్ట్ కెనాల్కు నీళ్ళు వస్తాయి, ఆంధ్ర కుడి కాలువ పోతాయి. అట్లనే ఎడమ కాలువ కింద ఆంధ్ర ఆయకట్టు కూడా 3.5 లక్షల ఎకరాలు ఉంది, నూజివీడు, నందిగామ, జగ్గయ్యపేట ఇవన్నీ. కాబట్టి ఇటు రాయలసీమకు నీళ్ళు వస్తాయి, కోస్తా జిల్లాలకు నీళ్ళు వస్తాయి, కృష్ణా గుంటూరు జిల్లాలకు నీళ్ళు వస్తాయి, ప్రకాశం జిల్లాకు నీళ్ళు వస్తాయి, తెలంగాణకు నీళ్ళు వస్తాయి, నల్గొండ, ఖమ్మం. అటు రాయలసీమకు నీళ్ళు వస్తాయి బనకచెర్ల ద్వారా. పర్ఫెక్ట్ అయిపోతుంది. 25,000 కోట్లే, ఎందుకంటే 3 లిఫ్ట్లే, 3 బ్యారేజీలు, 3 లిఫ్ట్లు, 2 బ్యారేజీలే, 3 బ్యారేజీలు పులిచింతలు ఆల్రెడీ ఉంది. బట్ అక్కడ ఇప్పుడు 9 దిక్కుల్లో లిఫ్ట్ చేయాలి వాటర్ని, 9 బ్యారేజీలు కట్టాలి. మళ్ళీ టన్నెలు, ఎస్ఎల్బిసి టన్నెల్ ఏమైందో చూసాం. సేమ్ వైల్డ్ లైఫ్ మళ్ళీ నల్లమల, మళ్ళీ గదే టన్నెల్. మళ్ళీ ఏమవుతుంది, రేపు మళ్ళీ 10 మంది చచ్చిపోతారో మరి అవుతుందో కాదు, డెడ్ బాడీలు కూడా. తర్వాత మన కాళేశ్వరంకి ఏమో నీళ్ళు రానప్పుడే లిఫ్ట్ చేసుకుంటాం. ఓకే. కాళేశ్వరం ఉద్దేశం ఏంటంటే నీళ్ళు రానప్పుడు లిఫ్ట్ చేసుకుంటాం, పైనుంచి రానప్పుడు. ఒకవేళ పైనుంచి శ్రీరామ్ సాగర్ కడెం నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చినాయి అనుకో, ఎల్లంపల్లి నుంచే పోతాయి నీళ్లు డైరెక్ట్, మళ్ళీ కిందికి వెళ్ళి లిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే 120 రోజుల పంట కాలానికి ఏదైతే కోదండరామ్ సారు, రఘు వీళ్ళంతా లెక్కలు కడుతున్నారో అక్కడ 120 రోజులు అవసరం లేదు కాళేశ్వరంలో. పైనుంచి నీళ్ళు రానప్పుడు ఎన్ని రోజులు నీళ్ళు రాకపోతే అన్ని రోజులు లిఫ్ట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఏంటంటే 120 రోజులు లిఫ్ట్ చేస్తూనే ఉండాలి, 9 పంపులు. దీనికి తేడా అది. అంటే ఎప్పుడైతే వాటర్ లేకపోతేనే కాళేశ్వరం అది యూజ్ అవుతుంది. ఎప్పుడైతే అంతే మేడిగడ్డ దగ్గర, కన్నపల్లి దగ్గర పంపులు ఆన్ చేస్తారు. నీళ్లు పైనుంచి వచ్చినప్పుడు ఇప్పుడు సపోజ్ శ్రీరామ్ సాగర్ పెద్ద వరద వచ్చింది అనుకో, డైరెక్ట్ శ్రీరామ్ సాగర్ వరద కాలువలు వదిలేస్తే మిడ్ మానేర్లో పోతాయి, పోవాల్సిందే మిడ్ మానేర్లకు. ఒకవేళ అక్కడ రాలేదు వరద, అంటే వరద కాలువకు అందే అంత ఎఫ్టీఎల్ లెవెల్లో శ్రీరామ్ సాగర్లకు రాలేదు, ఎల్లంపల్లికి వస్తాయి నీళ్ళు. కడెం ప్రాజెక్ట్ ఉంది మధ్యలో, ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్గా నందిమేడారం పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్ 2 పంపులు ఆన్ చేస్తే మళ్ళీ మిడ్ మానేర్లో పడతాయి. అంటే 2 పంపులు అదనంగా అవసరమవుతాయి ఇక్కడ, బాహుబలి పంపులు. ఒకవేళ అక్కడ కూడా నీళ్ళు రాలేదు, అప్పుడు కింద నుంచి లిఫ్ట్ చేసి ఎల్లంపల్లిలో పోసుకొని ఇదే 2 పంపులతో మిడ్ మానేర్లోకి వస్తారు. అంటే నార్మల్గా సామాన్య రైతులకు అర్థం కావట్లేదండి. నార్మల్గా ఏంటంటే అసలు బనకచెర్ల కడితే తెలంగాణకి ఏం అన్యాయం, నేను అదే చెప్తున్నా, తెలంగాణకి ఏం అన్యాయం, ఆంధ్రాకి ఏం ఆంధ్రాకి కూడా ఎలక్ట్రిసిటీ ఖర్చులు కాళేశ్వరంకు 10 లిఫ్ట్లు అయితే అక్కడ 9 లిఫ్ట్లు, అంత ఈక్వల్ అయితే ఇక్కడ ఇది పనికిరాదు, కరెంట్ బిల్లులు బాగా అవుతున్నాయి, కాస్ట్ బెనిఫిట్ రేషియో అని చెప్పారు కదా, ఇప్పుడు అది కూడా అట్లనే అవుతుంది. ఒకటి. రెండవది, అది పెట్టుడే 80,000 కోట్లు పెట్టారు, 3 లక్షల కోట్లు దాటుతుంది. ఎందుకంటే కేసీఆర్ లాగా విచ్చలవిడిగా అక్కడ ఇప్పుడు ఇక్కడ కరప్షన్ లేదు కేసీఆర్ దగ్గర, నేను చెప్పగలుగుతా. సరే ఇంజనీర్ల కంటే వాళ్ళకు వచ్చేటివి వస్తుంటాయి,
బట్ అధికారంలో ఉన్నంతకాలం కాళేశ్వరం డబ్బులు ఆయనకేం పెద్దగా ఉపయోగపడేట్టు నాకు కనబడలేదు. ఎప్పుడన్నా 40 ఫండ్ కింద కాంట్రాక్టర్లు ఏమన్నా ఇచ్చారేమో, బాండ్స్ కింద ఏమన్నా ఇచ్చారేమో, వాళ్ళకు కూడా ఎన్నో కాంట్రాక్ట్స్ ఇచ్చారు. ఒక్క కాళేశ్వరమే ఇవ్వలేదు కదా. బట్ ఇక్కడ మాత్రము విపరీతంగా కరప్షన్ ఉంటుంది. అది 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే దానికోసం ఏం చేశారంటే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. మాకు అనుమతి ఇవ్వండి డిపిఆర్ కోసము అని చెప్పి ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించారు. పంపిస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే పోలవరం నుంచి 200 టీఎంసీలు తీసుకుపోవాలంటున్నావు. పోలవరము ఆ ప్రాజెక్ట్ అథారిటీ ఏమన్నదంటే మాకు ఇచ్చిన డిపిఆర్లో మా దగ్గర నుంచి తీసుకుపోయే ప్రతిపాదన లేదు, మళ్ళీ కొత్త డిపిఆర్తో రావాలన్నారు. గోదావరిలో కూడా వరద నీరు లేదు. ఇప్పుడున్న నీరు అంతా ఏంటంటే తెలంగాణ వాడుకోకుండా అటు పోలవరం కంప్లీట్ కాలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా వాడుకోవట్లేదు, పైన ఒరిస్సా ఛత్తీస్గఢ్ కూడా వాడుకోవట్లేదు, మధ్యప్రదేశ్ వాడుకోవట్లేదు, మహారాష్ట్ర కొంత వాడుకోవట్లేదు. ఈ వాడుకోని నీరే వాళ్ళ గోదావరిలో సముద్రంలో కలుస్తుంది. వీళ్ళందరూ ప్రాజెక్టులు కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు వాడుకున్నట్టయితే వాటర్ ఉండదు. వాటర్ లేనప్పుడు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇవ్వదు. వరద జలాల మీద హైడ్రాలజీ క్లియరెన్స్ రాదు. ఇది బనకచెర్లకు సంబంధించిన ఇష్యూ. రెండవది, ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఎందుకు పెట్టాడు చంద్రబాబు నాయుడు? వాళ్ళ సైడ్ నుంచి ఒకటే ఇష్యూ ఉంది బనకచెర్ల. రేవంత్ రెడ్డి ఏమో 13 అంశాలు పెట్టాడు. అసలు బనకచెర్ల మీద చంద్రబాబు నాయుడు మీటింగ్కు పిలిచినప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మీది రిజెక్ట్ చేసింది, ఇప్పుడు ఫైల్ అక్కడ పెండింగ్ లేదు. ఆడ పెండింగ్ లేనప్పుడు మాతో మాట్లాడేది ఏంది? ఏముండదు. మీరు తెలుసుకోవాల్సింది కేంద్రంతో కదా. అవును. కేంద్రం కనుక మిమ్మల్ని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమంటే మీరు మా దగ్గరికి రావాలి, గోదావరి బోర్డు దగ్గర రావాలి. కొత్త ప్రాజెక్ట్ కాబట్టి రాష్ట్ర పునర్విభజన చట్టం ఏదైతే ఉన్నదో కొత్త ప్రాజెక్టులు మొదలు పెడితే బోర్డుల దగ్గర రావాలి ఫస్ట్, కృష్ణా గోదావరి బోర్డుల దగ్గరికి. వాడు అట్లా చేయలే. అక్కడ రిజెక్ట్ అయినాక రేవంత్ రెడ్డిని మీటింగ్కి పిలిచాడు. ఎందుకు అంటే మేమిద్దరం ఒకటైతే కేంద్రం ఏం చేస్తుంది అంటే ఆ మీటింగ్ పిలిచిన ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డితోని మమ్మ అనిపించుకోవడానికి. అప్పుడు మోడీ ఏమంటాడు, అరే వాళ్ళు ఒకటైనా నీకెందుకని అంటాడు. సిడబ్ల్యూసీ నయాన్నో భయాన్నో కట్టుకుంటారు, ఇల్లీగల్గానో లీగల్గానో కట్టుకుంటారు. అయితే దాన్ని మప్పే పెట్టడానికి ఎన్ని డ్రామాలు చేసిండు రేవంత్ రెడ్డి అంటే, దొంగ అంటే భుజాలు తడుముకుంటారు కదా. ఫస్ట్ బనకచెర్ల మీద చర్చ అయితే నేను రానన్నాడు. అవును. అది ఎజెండాలో పెడితే నేను రానన్నాడు. ఎజెండాలో లేదన్నాడు. పోయొచ్చు కూడా దాని మీద చర్చ జరగలేదన్నాడు. ఇవన్నీ అబద్ధాలే. అక్కడి మంత్రి రామానాయుడు ఏమో చర్చ జరిగింది, ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు, అన్ని చెప్పారు. ప్రసార భారతిలో కూడా అదే టెలికాస్ట్ అయింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇచ్చిన ప్రెస్ నోట్లో కూడా అది ఉన్నది. కాబట్టి మభ్య పెట్టిండు. ఇంకోటి మనల్ని నమ్మేయడానికి ఏం చేసిండు అంటే, మీటింగ్ ఎందుకు పోయినాం అని అంటాం కదా, తెలంగాణ అంశాలు 13 అని పెట్టాడు. పోనీ 13 మీద చర్చ జరిగిందా అంటే ఆల్రెడీ సెటిల్ అయిన వాటి మీద నిర్ణయాలు తీసుకున్నాం, చర్చ జరిగిందని చెప్పాడు. కమిటీ ఎందుకు? ఇప్పుడు టెలిమెట్రీ ఉంది. టెలిమెట్రీ అనేది పోతిరెడ్డిపాడు ద్వారా కానీ ఇతర ప్రాజెక్టుల ద్వారా కానీ ఆంధ్రాకి ఎన్ని నీళ్లు పోతున్నాయో తెలంగాణకి ఎన్ని నీళ్లు పోతున్నాయో లెక్కలు తేల్చడానికి పెట్టాలి. ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ పెట్టారు. పెట్టాలని డిసిషన్ అయిపోయింది. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. 2 ప్రభుత్వాలు కూడా డబ్బులు కట్టినాయి. సెకండ్ ఫేజ్కి ఆంధ్ర డబ్బులు కట్టలే. దాని మీద టెక్నికల్ కమిటీ ఎందుకు? ఆల్రెడీ నిర్ణయం అయింది కదా. అది మళ్ళీ కమిటీ చేసింది. అది ఇష్యూ కాదు కదా, అది నాన్ ఇష్యూ. కమిటీకి రెఫర్ చేయాల్సిన అవసరం ఏంది? బోర్డులోనే డిసైడ్ అయింది. బోర్డులు ఉండక ఈ కమిటీ అవసరం లేదు. రెండో, తెలంగాణకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటి గురించి చర్చ జరగలేదు. శ్రీశైలం కింద గుంతపడ్డది, దాని మీద ఆల్రెడీ ఎన్డీఎస్ఏ చెప్పింది, వాళ్ళు రిపేర్లు కూడా మొదలుపెట్టిండ్రు. కావాలని చెప్పి ఈ సమస్యలన్నీ ఉన్నాయని చెప్పి మన కళ్ళు కప్పడానికి ఆ 13 అంశాలు చూపెట్టి టెక్నికల్ కమిటీ అనేది వేసి నువ్వు చర్చే లేదన్నోనివి కమిటీ దానిలో ఎజెండాలు ఎట్లా పెడతావు? సరే, కేంద్ర ప్రభుత్వం పెట్టింది, నువ్వు చర్చించలేదన్నావు. చర్చించడానికి ఆడ ఏం లేదన్నావు. విలేకరుల సమావేశంలో వాడు కడతానంటే కదా నేను వద్దనడానికి అన్నాడు. అవును. మరి కమిటీలు ఎందుకు పెట్టాలి? ఇంకోటి, బంతి వాళ్ళ చంద్రబాబు కోర్టులో ఉంది. ఢిల్లీకి కొడితే వాడు రివర్స్ కొట్టాడు. నీ దగ్గర బంతే లేదు కదా, నువ్వెందుకు తొందరపడుతున్నావు? ప్రజలంతా వద్దంట అంటే అందులో పెట్టడమే కాక కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా ఒప్పుకుంటానని ఎట్లా చెప్తావు? అంటే రేవంత్ రెడ్డి చేస్తున్నది పక్కా తెలంగాణకు ద్రోహం. దీనివల్ల తెలంగాణ ప్రయోజనాలు నష్టపోతాయి. ఇక్కడ తెలంగాణ గురించి వద్దాం.
ఎట్లా తెలంగాణ ప్రయోజనాలు నష్టపోతాయంటే చాలామంది అమాయకంగా ఏమంటారంటే పోలవరానికి పోయిన నీళ్ళు వెనకకు రావు కదా అంటారు. కానీ ఎవడి నీళ్ళు అవి? అది అది మెయిన్ పాయింట్. మనకు 965 టీఎంసీలు మనకు ఉంటే ఇప్పటిదాకా మన 460 470 కూడా వాడుకుంటలేము. అవి 500 టీఎంసీలు మన నీళ్ళు, ఇంకో 200-300 టీఎంసీలు ఛత్తీస్గఢ్, ఇంకో 200 టీఎంసీలు ఒరిస్సాయి, ఇంకో 200 టీఎంసీలు మధ్యప్రదేశ్. ఇవన్నీ వాళ్ళు వాడుకుంటే నీకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అప్పుడు ఏం చేస్తావు? నువ్వు బలవంతంగా మేడిగడ్డ తలుపులు తెరిపించేసి తీసుకొని పోతావు. దేవాదులది ఎత్తిపోసుకోకుండా ఓవర్ఫ్లో అయ్యేటట్టు చేసి సమ్మక్క బ్యారేజు, సీతారామ బ్యారేజు, ఆ నీళ్ళన్నీ పోలవరాన్ని పట్టుకుపోతావు. మీకు కథ ఎవరికి తెలియదు. 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో డెల్టా కింద పంటలు ఎండిపోతున్నాయని సింగూరు ప్రాజెక్టు తలుపులు తీయించారు, నిజాం సాగర్ తలుపులు తీయించారు, శ్రీరామ్ సాగర్ తలుపులు తీయించారు ఉన్న కొన్న నీళ్ళు ఎత్తుకపోవడానికి. కడెం ప్రాజెక్టు తలుపులు తీయించారు, కిన్నెర్సాన్ తలుపులు తీయించారు, అడవిలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టు తలుపులు తీయించారు. నీకు డెల్టా కాకలైతే ముఖ్యమంత్రులు చేసిన పని ఏంటంటే తెలంగాణలో ఉన్న నీళ్ళన్నీ కూడా అపరంగా తరలించారు. రేపు మా మేడిగడ్డల్లో నీళ్ళు ఉంచుతారా మీరు? కాబట్టి మీకు మన హక్కులు పోతాయి, మన నీళ్లు పోతాయి. ఎప్పుడైతే మా ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యేటట్టు, మా హక్కులన్నీ కంప్లీట్ అయ్యేటట్టు వీడేది అభ్యంతరాలు వేసిండో ఆంధ్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, వార్దా ప్రాజెక్టు, కాళేశ్వరం 30 TMC, ఈ సీతారామ సమ్మక్క బ్యారేజ్, ఈ అన్ని అనుమతులు అయిపోయాక మనం వాటిని ఉపయోగించుకునే టైంలో అప్పుడేమైనా నీళ్ళు ఉంటే తీసుకుపోవచ్చు, మనకు అభ్యంతరం లేదు. కానీ ఆ నీళ్లు కూడా వాళ్ళకి ఎన్ని నీళ్ళు పోతాయో మనకు అన్ని రావాల్సిందే నిష్పత్తి ప్రకారం. 1480 TMCలల్లో మనకి ఎట్లయితే 968 వాళ్ళకి 512 ఉందో అదే పద్ధతిలో మనకు రేపు అదే ప్రపోర్షనేట్లో 65% మనకు మిగులు జలాలు, 35% వాళ్ళకు. అయితే ఇప్పుడు మిగులు జలాలే లేవాడ, మిగులు జలాలు ఎన్ని అనేది తెలియదు. ఇప్పుడు CWC ఏం చేయాలి? వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ సర్వే చేయాలి, ఏ ప్రాజెక్టులు ఎన్ని వాడుకుంటాను, ఎన్ని మిగులు జలాలు పోతున్నాయి. అవి నికర జలాలు, మిగులు జలాలు కాదు. ఇప్పుడు చంద్రబాబు అయితే మనకు 968 దాటిన తర్వాత ఇంకేమన్నా వస్తే అది మిగులు జలం అవుతుంది. గోదావరిలో 2000 TMCలు పోతున్నాయి, 200 TMCలు వాడుకుంటే తప్పేముంది అని చంద్రబాబు అంటారు. ఎట్లా ఉంటుందంటే 100 ఏళ్ళ కింద ఒక్క ప్రాజెక్ట్ లేదు గోదావరి మీద. ఇక్కడ కింద ధవళేశ్వరం తప్ప పైన ఎక్కడ ప్రాజెక్ట్ లేదు. 50 ఏళ్ళలో కొన్ని ప్రాజెక్టులు వచ్చినాయి, నిజాం సాగర్ లాంటివి ఇవన్నీ వచ్చినాయి. 30 ఏళ్ళ కింద ఇంకా కొన్ని వచ్చినాయి. అంటే ఈ లెక్క అంతా తీసి ప్రాజెక్ట్ లేని కాలం నుంచి ఇప్పటి వరకు యావరేజ్ ఇంత పోతున్నాయంటే ఎట్లా? ఇప్పుడు లెక్క తీయాలి, ఏ సంవత్సరం ఏ ప్రాజెక్టులలో ఎన్ని నీళ్ళు వాడుతున్నారు, ఎన్ని నీళ్ళు పోతున్నాయి, ఆ లెక్కలు తీసి మళ్ళీ ఫ్రెష్గా వీళ్ళ అవసరాలకు మించిన నీరు గోదావరిలో ఉందా అనేది లెక్కలు తీస్తే అప్పుడు పర్మిషన్ ఇస్తారు. వరద జలాల మీద హైడ్రాలజీ పర్మిషన్ ఇయ్యరు. ఇప్పుడు రాయలసీమలో కట్టిన అంద్రి నివా, గాలేరు నగరి, తెలుగు గంగ ఇప్పుడు ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి 40 ఏళ్ళైనా ఒక్కదానికి అనుమతి లేదు. అప్పుడంటే ఒక్క రాష్ట్రమే కాబట్టి అనుమతి లేకుండా కట్టుకున్నారు. ఇప్పుడు 2 రాష్ట్రాలు కాబట్టి అనుమతి లేకుండా కట్టుకోవడానికి లేదు. అటువంటి అనుమతుల కోసమే రేవంత్ రెడ్డి సంతకం కోసం ఈ దొంగ నాటకాలన్నీ ఆడుతున్నారు, ఢిల్లీ మీటింగ్ అని, తర్వాత ఇవన్నీ కూడా. కాబట్టి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, బనకచెర్ల అనేది మన హక్కులను, మన నీళ్లను కూడా తరలించేది. అది మనకు శరాఘాతం అవుతుంది, మనకు నష్టం అవుతుంది, అది ఆంధ్రకు లాభం అవుతుంది. రేవంత్ రెడ్డి ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు కన్సర్నల్లో ఉన్నాడు కాబట్టి తెలంగాణకు ఎంత నష్టం జరిగినా పర్వాలేదు, ఆంధ్రకు మాత్రం మేలు జరగాలని ఆలోచిస్తున్నాడు. ఆయన ఎన్నడూ జై తెలంగాణలో, ఎన్నడూ ఉద్యమంలో లేడు, ఎన్నడూ అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించలేదు. మరి మన సన్యాసులు అంతా ఎందుకు ఆయనను ఫాలో అవుతున్నారో మనకు అర్థం కావట్లేదు. అయితే తెలంగాణ తెచ్చుకున్న సంతోషం 3 నెలల ముచ్చట కావద్దు అనుకుంటే మళ్ళొక్కసారి ఉద్యమ స్ఫూర్తితో పనిచేసే వాళ్ళందరూ ఒక్కటి కావాలి. కేసీఆర్ మీద కోపం ఉన్నా ఏదున్నా ఇవాళ తెలంగాణ తెచ్చింది ఆయనే, రేపు తెలంగాణ వాటర్ ఇచ్చింది ఆయనే, కాళేశ్వరం కట్టింది ఆయనే, రేపు తెలంగాణ ప్రయోజనాలను రక్షించాలంటే అది ఆయన సారథ్యంలోనే సాధ్యమవుతుంది. ఇంకా ఏ లీడర్ కూడా ముందుకొచ్చి జనాన్ని కన్విన్స్ చేయగలిగే స్థాయిలో ఎవరు లేరు. కాబట్టి మళ్ళీ జలసాధన ఉద్యమాన్ని గతంలో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు 2002 నుంచి 2003 జనవరి 6 దాకా దాదాపు 40 రోజులు నడిపిండి ఆయన. అప్పుడే ఆ జలసో వచ్చింది, పాటలు రాయించింది, పాటలు పాడింది. మళ్ళీ ఒక కొత్త సంస్కృతి దళం ఏర్పాటు చేయాలి. ఉద్యమం స్టార్ట్ చేసినాడు పుట్టిన వాళ్ళంతా ఇలా ఓటర్ లైన్లు. మన త్యాగాలు ఏందో వాళ్ళకి అర్థం కావాలి, మన కష్టాలు ఏందో అర్థం కావాలి, ఇక్కడ జరిగిన ఆత్మహత్యలు అర్థం కావాలి, ఇక్కడ ప్రజలు ఎందుకు ఇన్ని రకాలుగా 100 కేసులు పడ్డా కూడా తెలంగాణ కోసం నిలబడ్డారో ఈనాటి యువతకు అర్థం కావాలి. మళ్ళీ ఒకసారి నీళ్ళ మీద పాటలు రాయించాలి, మళ్ళీ ఒకసారి ఆ పాటలు పాడించాలి, గ్రామ గ్రామాన ధూమ్ధాములు మళ్ళీ మొదలు కావాలి. ఆ తెలంగాణ సోయి కనుక రాకపోతే తెలంగాణ అస్తిత్వం అనేది మిగలదు.
ఇప్పుడు అస్తిత్వం కంప్లీట్గా ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబాన్ని బందీ చేసే కార్యక్రమంలో బిజీగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది రేవంత్ రెడ్డి. ఇటు కాళేశ్వరం కమిషన్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, అటు ఈ కార్ రేస్ కావచ్చు, ఒక్కొక్కరిని ఒక్కొక్క రకాలుగా ఇరికిచ్చేసి మళ్ళీ మేమే సెకండ్ టైం కూడా మేమే వస్తాము అని అంటే చెప్పి ప్రజలు మూర్ఖులు అయితే ఆయన చేసేటవి నడుస్తాయి. ఓకే, నేను ప్రజలను అడుగుతున్నా, మీరు ఇంకా మూర్ఖత్వంలోనే ఉంటారా? ఇంకా ఆయన చేసిన నాటకాలకు నయవంచనకు మీరు ఒకవేళ ఇట్లాగే ఆలోచిస్తారా? ఒకవేళ మీరు ఇట్లే ఆలోచిస్తే మేము చేసింది తప్పు అవుతుంది. మీకోసం మేము తెలంగాణ తెచ్చినాం కదా, మిమ్మల్ని కలుపుకొని పోయి మాది తప్పు అవుతుంది, మేము సిగ్గుపడాల్సి వస్తుంది. ఇటువంటి మూర్ఖుల కోసమా తెలంగాణ తేవడం అనేది? ఇప్పటికే తెలంగాణ సిగ్గుపడేలాగా ఓ పనికిమాలినోని ముఖ్యమంత్రిని చేశారు, పనికిమాలిన పార్టీని తీసుకొచ్చారు. ఎవరికన్నా మెడ మీద తలకాయలోనికి 57 ఏళ్ళు నాశనం చేసిన వాళ్ళను నెత్తి మీద తెచ్చి పెట్టుకుంటారు ఎవరైనా? తర్వాత మన స్వపరిపాలన తెలంగాణ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకునేవాడు. ఇలా 40 సార్లు ఢిల్లీ పోతే కూడా ఒక్క కార్పొరేషన్ చైర్మన్ పెట్టలేకపోతున్నాడు, ఒక్క కాలువలకు నీళ్ళు ఇవ్వలేకపోతున్నాడు. అటువంటివన్నీ తెచ్చిపెట్టుకున్నారు. వీడు 2000 ఇచ్చాడు, 4000 ఇస్తాడని చెప్పి డబ్బుల కోసం కకృతి పడ్డారు. అందుకే సిరివేనెల పాటతో ఎండి చేద్దాం. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని తెలంగాణ జనాన్ని, అగ్గి తోడి కడుగు అని ఆయన ఏదైతే శాపం పెట్టిండో ఈ సమాజ జీవోత్సవాన్ని, మారదు లోకం మారదు కాలం, ఈ మారని మూర్ఖుల కోసం మేమెందుకు కష్టపడాలి? ఇప్పటికైనా వాళ్ళకు సిగ్గు తెచ్చుకొని చేసిన తప్పుకు పరిహారంగా స్ట్రీట్స్ మీదకి వచ్చి, రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఎన్నుకున్న ఎమ్మెల్యేల ఇండ్ల ముందర ధర్నాలు చేయాలి, నిరసనలు తెలపాలి, పరగచెర్లకు వ్యతిరేకంగా నిరసన తెలపాలి, మేడిగడ్డ రిపేర్లు చేయమని నిరసన తెలపాలి, కాళేశ్వరం పంపులు ఆన్ చేయమని నిరసన తెలపాలి. తెలిపకపోతే పురుగు మందు పెరుగన్నంలో కలుపుకొని చావనియండి. మనం ఏం చేస్తాం దానికి? గతంలో అనుభవాలు మళ్ళీ రిపీట్ అవుతాయి. బాధ అనిపిస్తుంది. 1200 మంది బలిదానం చేసుకున్నది ఇటువంటి వాళ్ళ కోసమా? చలనం లేదు. 50,000 మెజారిటీ ఇచ్చిన వాళ్ళు పంపులు ఆన్ చేయమని చెప్పే తెలియలేదా మీకు? కల్వకుర్తిలో పక్క నుంచి వాడు రాయలసీమల 45 రోజుల నుంచి నీళ్ళని తీసుకుపోతుంటే చోద్యం చూస్తూ కూర్చుంటారా మీరు? మీరు గెలిపించిన ఎమ్మెల్యేల ఇళ్ళ ముందర ధర్నా చేసే సత్తా లేదా మీకు? జీవం చచ్చిపోయిందా మీ ఒంట్లో? నేను ప్రజల్నే అంటున్నా, కల్వకుర్తి పంపులు ఆన్ చేయమని చెప్పే నోరు లేని వనపర్తి వాళ్ళు, కొల్లాపూర్ వాళ్ళు, మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యేల ఇండ్ల ముందట ఎందుకు నిరసన తెలిపారు మీరు? మీ మాదేవపురం, మీ భూపాలపల్లి జనాలు ఎవరైతే ఉన్నారో ఎందుకు నిరసన తెలపట్లేదు? కన్నెపల్లి పంపు నుంచి పంపులు ఆన్ చేయండి, మాకు నీళ్ళు లేవు, మా పంటలు ఎండిపోతున్నాయని అడగకపోతే అమ్మాయినా పెట్టదు. చావడమా పోరాడమా రెండే ఉన్నాయి ప్రజల ముందట. మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి లేవాలి. లేకపోతే ఎవరు మీ రిస్క్ అయితే రారు. జయశంకర్ సార్ లేడు, మాలాంటి వాళ్ళం కూడా జీవోత్సవాలుగా బతకాల్సి వస్తుంది మీకు జరిగే నష్టాలను చూసి. నన్ను తిట్టడం కాదు, నేను ప్రజలను అన్నారు, కొంతమంది మూర్ఖులు నన్ను తిడుతున్నారు. మీకు కళ్ళు తెరిపించడానికేరా నేను చేసేది, బెదవల్లారా అని అంటున్నాను. ఈ సూర్యుని చూపెడితే ఏళ్ళు చూసే సంస్కృతి పోవాలి తెలంగాణలో. గద్దెగిరిందంటే ఎద్దెగిరిందనే అభూత కల్పనలు చేసే మనస్తత్వం పోవాలి. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే వాళ్ళని నమ్మొద్దు, అసత్యాలను అబద్ధాలను చెప్పే వాళ్ళని నమ్మొద్దు. రేవంత్ రెడ్డి పోలింగ్ స్టార్ట్ కాకముందే, ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ కాకముందే 2 నెలల ముందు అమెరికాలో ఒక మీటింగ్లో అన్నాడు, ఈ ప్రజలు అబద్ధాలను నమ్ముతారు, హామీలను నమ్ముతారు, మోసపోతూనే ఉంటారు. 75 ఏళ్ళ స్వతంత్ర దేశంలో అదే జరుగుతున్నది, నేను కూడా రేపు కూడా అదే జరుగుతుంది అన్నాడు. అంటే మీరు కూడా అదే చేస్తారా? మీరు ఇచ్చే హామీలు కూడా అట్లాంటివేనా అంటే నవ్విండు ఆయన. అట్లనే ఉన్నా నవ్విండు. ఇది సర్వత్రా టెలికాస్ట్ అయింది. TV9 లాంటి లీడింగ్ ఛానల్లో, ఈటీవీ లాంటి ఛానల్స్లో అయింది. మీలాంటి సోషల్ మీడియా వాళ్ళు 100 సార్లు టెలికాస్ట్ చేసిండ్రు. అవన్నీ చూసి కూడా ఆయన 2000కు 4000 ఇస్తానగానే గుడ్డిగా నమ్మి ఓట్లేశారు. ఎవరు కాపాడాలి తెలంగాణను? ఇట్లాంటి మూర్ఖులు, అవగాహన లేకుండా, చిత్తశుద్ధి లేకుండా ఎవరు కాపాడాలి? అంటే వాళ్ళని వాళ్ళే కాపాడుకోవాలి. గతంలో లాగా మీ రిస్కులకు ఎవరు రారు. మీరు రోడ్ల మీదకి రండి. మీరు వస్తే కొంచెం కేసీఆర్ గారు కూడా నిజంగానే ప్రజలు కదులుతున్నారు. ఇప్పుడు కదిలించాల్సిన అవసరం లేదు ప్రజల్ని. ఎందుకంటే ఒకసారి ఉద్యమం ఎందుకు చూపెట్టినాం, కొట్లాడితే తెలంగాణ లాంటి అసాధ్యమైన దాన్ని ఎట్లా సాధించుకుంటామో చెప్పినాం. ఆ తెలంగాణ మీలాంటి వాళ్ళ వల్లనే వచ్చింది. కేసీఆర్ ఒక్కంతో రాలే.
మీరు అందరు సబ్బండ వర్గాలు వంట వార్పు లాంటి కార్యక్రమాల నుంచి మొదలుపెట్టి జైలు బరో దాకా మీరు కొట్లాడితేనే వచ్చింది. మరి కొట్లాడి తెచ్చుకున్న దాన్ని నవ్వుల పాలు అవుతుంటే చూస్తే ఎందుకు కూర్చుంటున్నారు? మరి మేధావులు ఎవరు మాట్లాడలేదన్న? అసలు తెలంగాణ రాష్ట్రంలో మేధావులు ఉన్నారా? అసలు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? కేసీఆర్ హయాంలో చాలామంది మాట్లాడారు. ఇప్పుడు జరుగుతుంది అన్యాయం అని తెలుసు, స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తుంది. అయినా మేధావి వర్గం నుంచి ఒక్కరు కూడా కనిపించట్లేదు. కొందరు మేధావులకేమో కేసీఆర్ను ఉద్యమ కాలంలో సన్నిహితంగా ఉన్నవాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు పదవి లేదని కొందరు మేధావులు అలిగిన్లు. కొందరు మేధావులేమో కేసీఆర్ కోపంతో కేసీఆర్ చేసిన మంచి పనులన్నిటి మీద దుమ్మెత్తి పోస్తూ రేవంత్ రెడ్డి సంకనది వచ్చారు. కొంతమంది మేధావులేమో ఇప్పుడు నేనన్నట్టే ఈ ప్రజల లోపల చలనం లేదు, మనకెందుకు ఇంత మంచి తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, బలిదానాలతో వచ్చిన తెలంగాణను నవ్వుల పాలు చేశారు. చేసిన వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి తప్పు తెలుసుకొని డిమాండ్ చేయాలి కదా. ఇంకా ఆశపడుతున్నారు రేవంత్ రెడ్డి 4,000 ఇస్తారు 2,000కు. ఇటువంటి వాళ్ళ కోసమో మనం రోడ్డు మీదకి రావాలి. నేను కూడా బంద్ చేస్తున్నాయి, ఇది లాస్ట్ ఇంటర్వ్యూ మీకైనా వేరే ఛానల్స్కైనా. ఎందుకంటే ఈ సిగ్గులేని జనం కోసం నేను వీడియోలు చేయదలుచుకోలేదు, నేను తిట్లు తినదలుచుకోలేదు. మూర్ఖులు చాలామంది నన్ను తిడుతున్నారు. నేను కూడా అందుకే రేపటి నుంచి నేను సైలెంట్ అయిపోతా. జరిగే నష్టం జరగనియండి. నష్టం జరుగుతూనే తెలుస్తుంది, వాళ్ళ కరువు వస్తేనే కాళేశ్వరం ఏందో తెలుస్తుంది, నష్టం జరుగుతూనే తెలుస్తుంది. మళ్ళీ ఆత్మహత్యలు మొదలవుతాయి. నేను చెప్తే కావు. కాళేశ్వరం పంపులు ఆన్ చేయనందుకు ఆత్మహత్యలు మొదలవుతాయి. బనకచెర్ల పేరుతో నీళ్ళు తీసుకుపోయినందుకు ఆత్మహత్యలు మొదలవుతాయి. ఏ ఆత్మహత్యలను అయితే ఆపినామో, ఏ వలసలను అయితే ఆపినామో, 1,00,000 ఎకరాలను మహబూబ్నగర్ జిల్లాకి అలా 10 లక్షల ఎకరాల పంటలు పండుతున్నాయి. పోయిన వలసలంతా తిరిగి వచ్చాయి. మనుషులే కాదు, పక్షులు కూడా వచ్చినాయి. సైబేరియన్ పక్షులు కూడా వాపసు వచ్చినాయి. పంటలు పండించుకోలేకుండా వలసపోయిన వాళ్ళు అలా రైతులుగా పంటలు పండించుకుంటుంటే, అన్నమో రామచంద్ర అని చెప్పి పనులు లేక అనంతపురం నుంచి, కర్నూలు నుంచి, కడప నుంచి, రాయచూరు నుంచి, గంగావతి నుంచి ఆ లేబర్ వచ్చి వీళ్ళ పొలాల్లో పనిచేస్తున్నారు, ఒకప్పుడు వలసపోయిన వాళ్ళ పొలాల్లో. మరి ఆ సంతోషం 4 కాలాల పాటు మిగిలాలంటే తప్పు చేసింది మీరు తెచ్చుకున్న ప్రభుత్వము, మీరు గెలిపించిన ఎమ్మెల్యేలు. మీకు పట్టింపు లేకపోతే హైదరాబాద్లో కూర్చున్న మాకేం పట్టింపు ఉంటుంది? కాబట్టి ప్రజలకు జ్ఞానోదయం అయిన రోజు మళ్ళీ మేము వాళ్ళ కోసం మేము ముందుకు వస్తాం. వాళ్ళకే రానప్పుడు మాకెందుకు? కేసీఆర్ ఇది పక్కన పెడతాను. అసలు కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతుంది? అది ఏం జరుగుతుంది మాకెందుకబ్బా. నేను అనేది ఏంటంటే కేసీఆర్ది కూడా కుటుంబం. ప్రతి కుటుంబంలో కలతలు ఉంటాయి, గొడవలు ఉంటాయి. సంసారం ఉన్నప్పుడు గొడవలు ఉంటాయి, అలా కూడా ఉన్నాయి. అది బయటికి ప్రతిఫలిస్తుంది. అసంతృప్తి ఉన్నదనేది కవిత ద్వారా బయటకు వచ్చింది. ఆమె ఉంటుందా, పార్టీలో ఉండదా, ఆమె ఇష్టం. ఆమె పట్ల వీళ్ళ ప్రవర్తన ఎట్లుంటుంది అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. బట్ ఒకడైతే ఎస్టాబ్లిష్ అయింది, వాళ్ళ కుటుంబంలో గొడవలు ఉన్నాయి. అది సర్దు మనుగుతుందా లేకుంటే జరగదు. ఎందుకంటే కేసీఆర్ కుటుంబమే కాదు కదా తెలంగాణ అంటే. వాస్తవం. ఆ పార్టీ మీద దాని ఎఫెక్ట్ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. నాకు తెలిసి మొత్తం చరిత్రలో 25 ఏళ్ళుగా నేను కేసీఆర్ గారితో క్లోజ్ కాంటాక్ట్లో ఉన్నా. ఆయన వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఎవ్వరు కూడా బాగుపడలే. ఎవరో ఒకరిద్దరు పొంగులేటి, తుమ్మల లాంటి వాళ్ళకు, కడెం సీఆర్ లాంటి వాళ్ళకు మళ్ళీ ఆయన సీఆర్ గెలిచిపోయాడు. బట్ ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఏమన్నా మంచి అయిందేమో పార్టీ మారినందుకు, కానీ ఎలక్షన్ లేకుండా ఆయన వదిలిపెట్టిపోయిన వాళ్ళకైతే ఎవరికీ లాభం జరగలే. రేపు కవిత గారు కూడా ఒకవేళ ఆయనను వదిలేద్దామని అనుకుంటే ఆమె ఎట్లా మళ్ళీ రాజకీయ క్షేత్రంలో ముందుకు పోద్ది అనేది తెర మీద చూడాల్సిందే, ఎట్లా ప్రభావితం చేయగలుగుతుంది అనేది. కాబట్టి ఆమెను వదులుకోకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. టీఆర్ఎస్ ఏదో ఒకటి చేసి సయోధ్య కుదుర్చుకుంటే, ఎందుకంటే ఆ కుటుంబాన్ని ఐసోలేట్ చేసి చూడలేము తెలంగాణతోని. కాబట్టి అది డెఫినెట్గా సర్దుకోవాలి. ఇక లేదా ఆమె బయటికి పోనీ అని అనుకున్నప్పుడు ఏదో ఒక చర్య తీసుకుంటారు. ఎందుకంటే పార్టీ నిర్ణయాలకు భిన్నంగా ఆమె మాట్లాడడం, బీసీ ఆర్డినెన్స్ మీద, ఇట్లాంటి వాటి మీద అది పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం అవుతుంది. వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేయలేం. పార్టీ అంతర్గత విషయం అది. ఓకే, సపరేట్ పార్టీ పెట్టే ఆలోచన ఏమో తెలియదు. ఎప్పుడు కూడా ఆమె బయటకైతే అనలేదు. పెడుతుందా లేకుంటే వేరే పార్టీలో పోతుందా లేకపోతే ఇంట్లోనే కంటిన్యూ అవుతుందా మనం ఏం చెప్పలేము. ఆమె నుంచి ఏదన్నా స్టేట్మెంట్ వస్తే తప్ప
మనం ఏం చెప్పలేము. ఫైనల్గా అన్న టీఆర్ఎస్ కాలం చూసి కంప్లీట్గా ప్రభుత్వంలో అనువనువు తెలిసిన వ్యక్తిగా ఇప్పుడు కాంగ్రెస్ చూస్తూ ఉన్నారు. అసలు ఆ పాలనకు ఈ పాలనకు ఏమైనా వ్యత్యాసం ఉందా? వాళ్ళు చేసిన మంచిని వీళ్ళు నాశనం చేస్తున్నారు. వాళ్ళు చేసిన ప్రాజెక్టులను వీళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజల్లో ఎంతో కొంత సోయి కల్పించాడు చాలా విషయాల పట్ల. వాళ్ళ ప్రజలను మూర్ఖులుగా మారుస్తున్నారు. అబద్ధాలు, అసత్యాలు, అడ్డమైన మాటలు, అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టుగా యథేచ్ఛగా అబద్ధాలు ఎంతకాలం నడుస్తుందో తెలియదు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష కాదు, ఒక ఉందాతనం అంతా మంట కలిసిపోయింది. ఆ ముఖ్యమంత్రి పదవికే ఒక మచ్చ తెచ్చాడు. నాకు తెలిసి భారతదేశంలో కూడా ఎవరుండరు ఇంత భ్రష్టు పట్టించినాడు ముఖ్యమంత్రి పదవిని. ఇప్పుడు నిన్న కూడా ఢిల్లీకి పోయింది చంద్రబాబుతో కలిసిండ్రు, కానీ అక్కడ వ్యవహారం డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. ఏదన్నా కానీ సొంత ప్రాంతాన్ని అన్యాయం చేయడానికి పరప్రాంతం వాడితో చేయగలిపిన వాడిని తెలంగాణ ఎప్పుడు కూడా గౌరవించదు. బట్ ప్రజల లోపల ఆ నీళ్లు వేడెక్కాలంటే ఓ బాయిలింగ్ పాయింట్ అని ఉంటుంది. శిశుపాలుని చంపాలన్నా కూడా 100 తప్పులు లెక్క పెట్టారు. ఈ ప్రజలకు భూమికి ఉన్నంత ఓపికన్నది. మరి వాళ్ళు లెక్క పెడుతున్నారా తప్పులను, లేకుంటే అన్యాయాలను ఏదో ఒక రోజు సహించి ఎదురు తిరుగుతారా? అది ప్రజలకే వదిలేద్దాం. ప్రజలే చరిత్ర నిర్మాతలు. కొంతకాలం పాటు వాళ్ళు జ్ఞానోదయం కాకపోవచ్చు, మూర్ఖత్వంలో ఉండొచ్చు, అవగాహన పెరగకపోవచ్చు. కానీ మేము ఇంతగా నోరు బారేసుకుంటున్నాక కూడా వాళ్ళకి అర్థం కాకపోతే తెలంగాణకు భవిష్యత్తు లేదు. తెచ్చిన తెలంగాణ ఫలితాలు 3 నెలల ముచ్చటగానే మిగిలిపోతాయి. మళ్ళీ మనము పాత రోజుల్లోకి వెళ్ళిపోతాం. భూగర్భ జలాలు అంతరిస్తాయి. వాటి మీద ఇప్పుడు వ్యవసాయం నడుస్తుంది. ప్రాజెక్టులు పాడైపోతాయి రిపేర్లు చేయకపోతే, చెరువులు పాడైపోతాయి. వీళ్ళు ఉద్యోగాల కోసం ఊరూర తిరిగి కాంగ్రెస్ను గెలిపించడానికి బస్సు యాత్రలు చేసిన నిరుద్యోగులకు ఇప్పటికే జ్ఞానోదయం అయింది. ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అంటే ఇవన్నీ క్రమక్రమంగా ఒక్కొక్కరి భ్రమలు పోతున్నాయి. ఏది ఏమైనా కూడా దేశంలోనే ఒక గొప్ప పాలకునిగా కేసీఆర్ 9.5 సంవత్సరాలు తన ప్రతిభను చూపెట్టాడు. 29,000 కోట్ల ఆదాయం ఉన్న సేల్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ వీటిని 1,12,000 కోట్లకు తీసుకుపోయాడు. రాష్ట్ర బడ్జెట్ 51,000 కోట్లు, 62,000 కోట్లు గ్రాంట్స్తో కలిపి ఉంటే దాన్ని 3 లక్షల, ఇవాళ 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిందంటే 2.5 లక్షల కోట్ల బడ్జెట్ కేసీఆర్ పాలనలోనే పెట్టగలిగారు. ఇన్ఫ్లేషన్ తగ్గింది, తలసరి ఆదాయం పెరిగింది. ఇక 97,000 కోట్లున్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3.5 లక్షల కోట్లకు పోయింది. జిఎస్డిపి 3.5 లక్షల కోట్లున్న డిఎస్డిపి అది పోయి 13.5 లక్షల కోట్లు అయింది 2014 నాటికి. ఇప్పుడు అది 16 లక్షల కోట్లు అయింది. కేసీఆర్ పాలన మూసినా కూడా ఆయన ఇచ్చిన ఫలితాలు వస్తున్నాయి. 25,000 కొత్త ఇండస్ట్రీస్ వచ్చినాయి, చిన్నవి పెద్ద అన్నీ కలిపి. 16 లక్షల ఉద్యోగాలు ఇండస్ట్రీస్లలో వచ్చినాయి. జినోమ్ వ్యాలీ లాంటి వాళ్ళ దాంట్లో 9 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. డైరెక్ట్ సాఫ్ట్వేర్ రంగంలో 6 లక్షల ఉద్యోగాలు అదనంగా వచ్చినాయి. 3.5 లక్షలు ఉంటే 10 లక్షలకు పోయినాయి అవి. ఇవన్నీ ఆయన పాలనలో. అగ్రికల్చర్ సెక్టర్లో 45 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్నులకు పోయింది. 20% సాగునీరు ప్రభుత్వ ఖర్చుతో వచ్చేది 20 లక్షల ఎకరాలకు వచ్చేది. ఇవాళ 75-80 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చింది. ఎండిపోయిన 10 లక్షల బోర్లు మళ్ళీ నీళ్లతో కలకలని. ఎన్నడన్నా బాగులు పొంగంగా తెలంగాణలో చూడలేదు మనం. మండు వేసవిలో కూడా నిండు చెరువులు అలుగు దునికిన సందర్భాలు పాలమూరు జిల్లాలో జరిగినాయి. ఇవన్నీ తెలంగాణ సాధించిన ఫలితాలు. ఆత్మహత్యలు తగ్గినాయి, ఆకలి చావులు లేకుండా పోయినాయి, వలసలు రివర్స్ అయినాయి. ఎక్కడ చూసినా పచ్చదనం కనబడ్డది. 300 కోట్ల మొక్కలు పెట్టాడు. దేశంలోనే 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ని తగ్గించాడు కేసీఆర్. మాకు 2,000కు 4,000 ఇవ్వాలనుకున్న మూర్ఖులకు ఇవి అర్థమైతే, 6,000 రూపాయలు తీసుకొని ఓట్లు అమ్ముకున్న మూర్ఖులకు అర్థమైతే ఇవన్నీ. మా బాధ ఏంటంటే మాకు జీవితం మళ్ళీ రాదు. 1200 మందికి బలిదానాలు చేసుకున్న జీవితం మళ్ళీ రాదు. మేము ఇంత కష్టపడి ఇన్ని త్యాగాలు చేసి తెలంగాణ కోసం అందరినీ కలుపుకొని పోయి ఇంత చేస్తే ఈ మూర్ఖత్వంతో తెచ్చిన ఫలితాలు నాశనం చేసుకుంటున్నారు. కోపం రమ్మంటే రాదా? ఎట్లీస్ట్ అమరవీరుల కుటుంబాలకు కూడా హామీ ఇచ్చింది కదన్న. సరే కాదు, అంతా ఇట్లా మాట్లాడుకుంటూ పోతే దానికి ఎండ్ ఉండదు. హామీలు ఎన్నడూ కూడా ఈ ప్రభుత్వాలు అమలు చేయాలి. ఏదో కేసీఆర్ కొంతవరకు చేయగలిగిండు, ప్రణాళికలు రాసుకున్నాయి కొంత ఆయన చేయగలిగిండు.
కానీ వీళ్ళ నుంచి మనం ఆశించలేము. ఇది ఓవరాల్గా కాళేశ్వరం బనకచెర్ల పైన వి ప్రకాష్ అన్నతో, అంటే వాస్తవంగా చాలా సబ్జెక్ట్ ఉంటుంది. మీరు పొద్దున 8 గంటల కెమెరా పెట్టినా కూడా 2 రోజులు అన్నం తినకుండా కూడా చెప్తాడు అన్న. అంత పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. అణువణువు తెలిసిన వ్యక్తి ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారంటే అది వి ప్రకాష్ అన్న అని నేనైతే గట్టిగా నమ్ముతా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.